ఉప్పల్లో ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ఉప్పల్ సికింద్రాబాద్ రోడ్డు మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకువెళ్లింది ఓ ట్యాంకర్. ప్రమాదం సమయంలో ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. త్రుటిలో తప్పించుకున్నారు భక్తులు, వాహనదారులు. డ్రైవర్ను చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు స్థానికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగోండి ఆ ట్యాంకర్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఆ ట్యాంకర్ ఇటు సికింద్రాబాద్ ఉప్పల్ ఆ రోడ్డు మధ్యలో ఉందా ఆ టెంపుల్, హనుమాన్ టెంపుల్. ఆ టెంపుల్లోకి ఆ ట్యాంకర్ పూర్తిగా చొచ్చుకు వెళ్ళిపోయిన పరిస్థితి. వాహనదారులు, భక్తులు ఆ సమయంలో పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉప్పల్లో ట్యాంకర్ బీభత్సాన్ని సృష్టించింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కెమెరా 1. ఇది నిన్న జరిగిన పరిణామమా, ఈరోజు జరిగిన? ఓకే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 16/9/2026 ఉదయం 5:56 మీరు చూడొచ్చు. అతివేగమే దీనికి ప్రధాన కారణంగా భావించాలి. ఎందుకంటే మీరు చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అదిగోండి అలా వచ్చిన లారీ అక్కడ డివైడర్ను ఢీకొట్టిన తర్వాత కూడా లోపలికి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయేంతలా ఆ ట్యాంకర్ విజువల్స్ మనం చూస్తున్నాం. అంటే అతివేగం ప్రమాదం కాదా? అతివేగం కారణం కాదా? ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇంత దారుణం ఉదయం పూట, దట్టు 6 గంటల ప్రాంతంలో, ఉదయం 6 గంటల ప్రాంతంలో కాబట్టి ఘటన జరిగింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏంటి? అదే కాస్త 7-8 ప్రాంతంలో జరిగి ఉంటే, ఎందుకంటే మంగళవారం, దట్టు మంగళవారం అంటే హనుమంతుడి గుడికి వందలాది మంది భక్తులు చేరుకుంటుంటారు. కనీసం 10ల సంఖ్యలోనైనా అక్కడ భక్తులు చేరే అవకాశం ఉంటుంది. గుమిగూడే పరిస్థితి ఉంటుంది. లేకపోతే అక్కడ దర్శనం కోసం వెళ్ళే అవకాశం ఉంటుంది. భగవద్ దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళకి బహుశా ఇటువంటి ప్రమాదాలు జరిగితే భయపడిపోతారు. అఫ్కోర్స్ ఎవరైనా భయపడే సందర్భమే. మీరు చూడొచ్చు ఆ డివైడర్ని ఢీకొట్టి అదుగు అక్కడ మీరు చూడొచ్చు. అటుగా వచ్చింది, డివైడర్ని ఢీకొట్టింది. డివైడర్ని ఢీకొట్టి అంతే వెంటనే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయింది. మీరు చూస్తే అక్కడ ఉన్న పెద్ద ఆయన వెంటనే పారిపోయాడు. అక్కడ పక్కకి వెంటనే పారిపోయిన విజువల్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉప్పల్లో పెను ప్రమాదానికి సంబంధించి ఆ ఘటనలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరి ముఖ్యంగా ఒక సెప్టిక్ ట్యాంకర్ అది డివైడర్ను ఢీకొట్టి హనుమంతుడి గుడిలోకి దూసుకు వెళ్ళిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఉప్పల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రధానంగా ఎన్జీఆర్ఏ రెండో ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి సెప్టిక్ ట్యాంకర్ అనేది దూసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి గోడను ఎక్కువ వేగంతో ఢీకొట్టడంతో మొత్తం కూడా ఆ గోడ మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మంగళవారం కావడంతో నార్మల్ డేస్తో పోల్చుకుంటే ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ సమయంలో భక్తులందరూ కూడా లోపల ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం తెల్లవారుజామున కావడంతో మొత్తం కూడా ఒక పెను ప్రమాదం తప్పిందనే భావించవచ్చు. ఆ డ్రైవర్ ఎవరైతే సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ ఉంటారో ముందున్నటువంటి ఒకవైపు బస్సుని ఓవర్టేక్ చేసే సమయంలోనే అత్యంత వేగంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి గోడని ఢీకొట్టడంతో మొత్తం కూడా అక్కడితో ఆగిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, డ్రైవరు చాలా గాయపడ్డారు. వెంటనే హుటాహుట్టిన గాంధీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్కి చికిత్స అందిస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. జనరల్గా అటు ఉప్పల్ కావచ్చు, ఎన్జీఆర్ఐ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకవైపు ఈ ఇన్సిడెంట్ కావడంతో పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ని దాన్ని తొలగించి ట్యాంకర్ను అదేవిధంగా ముందట ఉన్నటువంటి ఏదైతే ఇంజన్ విభాగం మొత్తం కూడా సపరేట్ చేసి దాన్ని క్లియర్ చేసేందుకు కూడా ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి మొత్తం కూడా క్లియర్ చేశారు. కేవలం డ్రైవర్ అతి నిర్లక్ష్యం అదేవిధంగా అతి వేగం కారణంగానే ఈ ఇన్సిడెంట్ అయినట్లు కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అక్కడ ముందున్నటువంటి ఏదైతే ఆ బస్సు ఉందో ఆ బస్సును ఓవర్టేక్ చేసే సమయంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు కూడా ఒకవైపు స్థానికులు చెప్తున్నారు. దీంట్లో స్పష్టంగా ఎవరైతే సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్ ఉంటారో ఆయన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అక్కడ ఏదైతే ఆంజనేయ స్వామి పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాను స్వాధీనం చేసుకొని అక్కడ సంబంధించి ఏ విధంగా వచ్చారు, ర్యాష్ డ్రైవింగ్గా లేకుంటే అదుపు తప్పారా, మొత్తం
మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు అనేక విధాలుగా దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకోవైపు డ్రైవర్ని హుటాహుటిన గాంధీ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున కావడంతో భక్తులకు ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కావలేదు. కేవలం ఒకవైపు డ్రైవర్ మాత్రమే గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతుంది. తెల్లవారుజామున కావడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. దట్టు ఈరోజు ఒకవైపు తెల్లవారుజామున అయినప్పటికీ ఆలయాల్లో కొంతమంది భక్తులు కూడా ఉన్నట్టు తెలుసు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురవ్వారు. వెంటనే ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ చేరుకుని మొత్తం కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా ఏర్పడే అవకాశం జనరల్గానే అక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని ఎఫెక్ట్ పడడంతో ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటే వెంటనే దాన్ని కూడా క్లియర్ చేసి ప్రస్తుతం అయితే పోలీసులు డ్రైవర్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఉప్పల్లో ట్యాంకర్ బీభత్సాన్ని సృష్టించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉప్పల్లో ట్యాంకర్ బీభత్సాన్ని సృష్టించింది. ఉప్పల్ సికింద్రాబాద్ రోడ్డు మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకువెళ్లింది సెప్టిక్ ట్యాంకర్. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ట్యాంకర్ డ్రైవర్. త్రుటిలో తప్పించుకున్నారు భక్తులు, వాహనదారులు. డ్రైవర్ను చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు స్థానికులు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.